సైఫ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. పక్కింటి సీసీ ఫుటేజ్లో నిందితుల ఆనవాళ్లు దొరికాయి. నిందితుల ఫింగర్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుల వేటలో ముంబై పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ను ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కు ఓ ప్లాస్టిక్ సర్జరీతో పాటు న్యూరో సర్జరీ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సైఫ్ వెన్నుముకలో చిన్నపాటి కత్తి కూడా బయటకు తీసినట్టుగా వెలికి తీసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 2 అంగుళాలకు పైగా కత్తి ముక్క విరిగినట్టుగా చెప్తున్నారు. ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరికొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని చిన్నపాటి సర్జరీలు చేసినట్టుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. రాత్రి అంటే తెల్లవారుజామున 2:30కు అటాక్ జరిగింది. సరిగ్గా 3:30కు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరినట్టుగా అక్కడి వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా 6 కత్తిపోట్లయితే ముఖ్యంగా మెడ మీద అలాగే వెన్నుముక ప్రాంతంలో 2 బలమైన కత్తిపోట్లు జరిగాయని చెప్తున్నారు. దీంతో వెన్నుముక ప్రాంతంలో జరిగిన కత్తిపోటు కారణంగా వెన్నుముక కూడా కాస్త ఇన్ఫెక్షన్ అయినట్టుగా చెప్తున్నారు. వెన్నుముక కూడా గాయమైనట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్కు సర్జరీలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అవసరమైతే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం ఇద్దరు నిందితులనైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా పక్కింటి సీసీ ఫుటేజ్లో ఆ నిందితుల ఆనవాళ్ళు దొరికినట్టుగా తెలుస్తుంది. నిందితుల ఫింగర్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుల వేటలో ముంబై పోలీసులు ఉన్నారు. ఇక అనేక కథనాలు ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. ఇంట్లోకి వచ్చిన దొంగను గమనించిన సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇంట్లో కరీనా కపూర్ అలాగే ఆమె పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్ చాలా వీరోచితంగా ఆ దొంగతో పోరాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆ దొంగని ఎదుర్కొనే క్రమంలో తీవ్రమైన కత్తిపోట్లకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇక దొంగకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడని సిబ్బందిని వదిలేసి ఆగంతకుడు అతనిపై కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అనేక కథనాలు అయితే రకరకాలుగా వెలువడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి చూద్దాం. बिल्डिंग में कैसे है और घटना के बाद वो कैसे भागा? जो एक्यूज है, एक्यूज ने स्टेयरकेस पे ऑफेंस रजिस्टर हो चुका है बैंड्रा पुलिस स्टेशन में. मराठी बोलतो आता. काल रात्री अभिनेता सैफ अली खान यांच्या घरी రైట్ ముంబై పోలీస్ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు సాగుతోంది. లోతైన విచారణ చేసినాక మిగతా వివరాలు వెల్లడిస్తామంటున్నారు. తెల్లవారుజామున 2:30కి అటాక్ జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక రకరకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పిల్లల్ని భార్యను కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల్ని పై అంతస్తుకు చేర్చే ప్రయత్నం చేశాడని, వారిని మెట్ల ద్వారా పైకి పంపించే ప్రయత్నం చేస్తుండగా ఆగంతకుడు సైఫ్ పై దాడికి ప్రయత్నించాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సిబ్బంది ద్వారా కొంత సమాచారం బయటికి లీక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది ఆగంతకులు ఇంట్లో చొరబడ్డారు, వారెవరు అనే విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి కొంతమంది నిందితుల ఆనవాళ్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సైఫ్ పై దాడి జరిగిన ఘటన తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ అన్ని సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారంగా ప్రస్తుతం ఫోరెన్సిక్స్ వాళ్ళు కూడా క్లూస్ టీమ్ ఆధారంగా సేకరించిన పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు నిందితుల్ని ప్రాథమికంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. పక్కింటి సీసీ ఫుటేజ్లో ఆ నిందితుల ఆనవాళ్లు దొరికాయి. ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ పోలీసులు సేకరించారు. సీసీ ఫుటేజ్. సో అన్నిటి ఆధారంగా నిందితుల వేటలో ప్రస్తుతం ముంబై పోలీసు కొనసాగుతుంది. మొత్తం మీద సైఫ్ అలీఖాన్కు 6 కత్తిపోట్లు దిగాయి. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. దీనికి సంబంధించి డాక్టర్ కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition.
He is completely stable now. He is recovering well and out of danger. Thank you. Yeah, 1 second. Our trustee will tell. Doing our best to make. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. Yeah, 1 second. Doing our best to make. One on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. Yeah, 1 second. Our trustee will tell. Doing our best to make. One on the neck. రైట్, ఇది ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ కండిషన్ గురించి మీడియాతో మాట్లాడారు. సైఫ్ అలీ ఖాన్ మెడపై బలమైన గాయమైనది కారణంగా అక్కడ చిన్నపాటి సర్జరీ చేశామని చెప్తున్నారు. అలాగే మరో ప్లాస్టిక్ సర్జరీ కూడా చెప్తున్నారు. కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ కుడ్వా నేతృత్వంలో ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ అవుతుందని, ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని, పూర్తి స్థాయి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు మీడియాకు ఈ అంశాలు వెల్లడించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సంబంధించి ప్రస్తుతానికైతే వైద్యులు ఎలాంటి డోకా లేదని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, సైఫ్ పై దాడికి సంబంధించి పని మనిషి సంచలన విషయాలైతే బయట పెట్టారు. ఇక సైఫ్ దుండగుడు పొడుస్తుంటే సైఫ్ అలీ ఖాన్ కాపాడే ప్రయత్నం చేశారంటూ ఆ పని మనిషి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్కు సంబంధించి పని మనిషి అయితే కొన్ని సంచలన అంశాలు బయటపట్టింది. ఎక్స్క్లూజివ్గా మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ అంశానికి సంబంధించి కొన్ని నిందితులైతే ప్రస్తుతానికి ఇద్దరు నిందితుల్ని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పక్కింటి సీసీటీవీ ఫుటేజ్లో ప్రస్తుతం ఆ నిందితులు ఇద్దరు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. పని మనిషి చెప్పిన విషయాలను బట్టి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ దొంగతో వీరోచితంగా పోరాడినట్టుగా పని మనిషి చెప్తున్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇక దొంగను నిలువరించే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనట్టుగా పని మనిషి చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. మనకు కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఫోరెన్సిక్ అలాగే వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చి ఆధారాలు సేకరించి వెళ్తున్నారు. దాంతోపాటు క్లూస్ టీమ్ కూడా వచ్చి కొన్ని ఆధారాలు సేకరించి వెళ్తుంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఇంట్లోంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని వివరాలు అందించినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన దృశ్యాలవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి వివరాలు పోలీసులకు అందించి సహకరిస్తున్నామంటూ చెప్తున్నారు. ఆ ఘటన జరిగిన తీరుకు సంబంధించి ఆమె అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్యగా మనకు అర్థమవుతుంది. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆమె ఉంటుంది, అమృతా సింగ్ లా కనబడుతుంది. సో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్, ఆమె సంతానమే సారా అలీ ఖాన్, అలాగే ఇబ్రహీం, అలాగే మరో భార్య కరీనా కపూర్, ఆమె సంతానం తైమూర్. సో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కరీనా అలాగే ఆమె పిల్లల్ని రక్షించే క్రమంలో ఆ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైనట్టుగా తెలుస్తోంది. రైట్, మా కొలీగ్ గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ దర్యాప్తుకు సంబంధించుకొని అనేక కీలక సంచలన అంశాలు అయితే బయటపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పని మనిషి చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు ఆ దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ హెల్త్ కండిషన్ సంబంధించి కూడా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో ఓవరాల్గా సైఫ్ అలీ ఖాన్ ఇష్యూకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎలాంటి వివరాలు బయటపడుతున్నాయి? రామ్దాస్, ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ప్రతి అణువును కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అనేక విషయాలను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. పక్కింటి సీసీటీవీ ఫుటేజ్ లో ఇద్దరు నిందితులను అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం
వారిని వేటాడే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే వైద్యుల కొద్దిసేపటి క్రితమే వైద్యుల కథనం కూడా మనం చూసాము. ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సర్జరీస్ చేయాల్సి ఉంది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నంలోనే సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారా అన్న అనుమానాలనైతే ప్రధానంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే పిల్లలు ఉన్న బెడ్రూమ్ వద్దే ఈ యొక్క అలికిడి వినపడడం, అతను వెంటనే బయటికి రావడం, పని మనిషి సంబంధించిన ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం, పెనుగులాట జరుగుతూ ఆ శబ్దానికి సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా బయటికి రావడం తోటి సైఫ్ అలీ ఖాన్ ను చూసిన వెంటనే కత్తితో దాడికి యత్నించడం జరిగింది. మెడ పైన జరిగిన గాయానికి సర్జరీ జరిగింది. అదే విధంగా వెన్నుముక పక్కన ఏదైతే ఆ సర్జరీ పూర్తయిన తర్వాత కూడా ఇంకా కొన్ని సర్జరీస్ చేయాల్సి ఉంది అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఆరోగ్య పరిస్థితికి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఉదయం 72 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఎందుకంటే 2:30 కత్తిపోట్లకు గురైతే దాదాపు గంట తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ స్టార్ట్ అవడం తోటి ఆయనకు భారీగా రక్తం పోవడం జరిగింది. సో దీంతో ఆయన అపస్మారక స్థితిలో చేరుకోవడం జరిగింది. అయితే అపస్మారక స్థితిలో ఆయన ఉన్న నేపథ్యంలో ఇంకా ఏదైనా లోతైన గాయాలు ఆయనకు కలిగి ఉన్నాయన్న అనుమానాలతోటి వైద్యులైతే ప్రాథమికంగా 72 గంటల సమయాన్ని చెప్పారు. అయితే ఒక్కొక్కటి సర్జరీస్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన కొంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడము, బీపీ నార్మల్ గా రావడం తోటి వైద్యులైతే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదనేది చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇంట్లో పని వాళ్ళకి సంబంధించిన అంశం కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం చాలా సున్నితంగా పరిశీలన జరుపుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ కి దొంగతనానికి వచ్చిన వ్యక్తే ఈ యొక్క కత్తిపోట్లకు గురి చేశాడా, లేదంటే పిల్లలను చంపే ప్రయత్నం చేశారా అన్న దానిపైన కూడా అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల క్లూస్ కు ఆధారం చేసుకొని వాటిపైన ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే పక్క ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో 2 దుండగులను గుర్తించడం జరిగింది. వారే ఈ పనికి పాల్పడ్డట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఈ యొక్క దాడిలో ఆయనకు 6 కత్తిపోట్లు, అందులో 2 తీవ్రమైన కత్తిపోట్లను గుర్తించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను హతమార్చేందుకు ఒక పథకం ప్రకారంగా మారణాయుధాలతోటే లోపలికి వచ్చారా అన్న అనుమానాలతోటి కూడా పోలీసులు ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశారు. వాటి ఆధారంగా నిందితుల వేటలో అయితే ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఉన్నారు. మరి ఏదేమైనా చాలా త్వరగా ఈ కేసును ఛేదించే పనులు అయితే ముంబై పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి, మరొక వైపు కుటుంబంలో కొంత చాలా ఆందోళన ఉన్న నేపథ్యంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కూడా కుటుంబ సభ్యులకు కొంత మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కుటుంబానికి తమ వెంట మేమందరం ఉన్నామనే ఒక కొంత భరోసాను కూడా సినీ పరిశ్రమ నుంచి ఇస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇటు తెలుగు మీడియాలో కూడా, తెలుగు మాధ్యమంలో కూడా పనిచేసిన వ్యక్తి కావడంతో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన ఘటన నుంచి పోలీసులు ఈ కేసును అయితే ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. మరికొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ దొరికిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ తోటి నిందితులను గుర్తించడం పెద్ద పని కాదు. కాబట్టి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ కు సంబంధించిన ఆనవాళ్లను కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం ముంబై పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించి ఇటు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కొంత కుంటుపడము, అదే విధంగా నిందితుల జాడా కూడా కొంత తెలియడంతో పోలీసులు అయితే ఈ వేగంగానే ఈ యొక్క కేసును త్వరలో తేల్చే పనిలో పడ్డారని చెప్పొచ్చు. రామ్దాస్ అప్డేట్. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలకు సంబంధించి చిన్న సవరణ. ముంబై పోలీస్ కార్యాలయంలో అటెండ్